మరి అన్నిటికంటే మా ప్రియులు మరి రాజన్న గారి బట్టి వందనాలు, మరి విజయ్ కుమార్ గారిని బట్టి వందనాలు. మరి అకౌంట్ గారు వచ్చారు, మరి మంచిది లేలుగా దేవుడి చిత్తం అయితే ఇంకా మరి విజయవాడలో పెద్ద మరి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేద్దాం. స్టార్టింగ్ కనుక సిద్ధం చేస్తున్నాం. మళ్ళా వచ్చే దేవుడి చిత్తం అయితే పెద్ద ఏర్పాటు చేద్దాం. మీకు కూడా ఏడు తెచ్చుకొని పెట్టుకుని ఇద్దరు పిల్లలు మేము మనమందరం నలుగురు చచ్చిపోతాం అనుకున్నాం. ఆ రోజు ఎత్తుకు బ్రతుకు మీద ఆశ కలిగింది. ఆ ఆశతో రేపు తాగుదామని అనుకున్నారట. ఆ రోజు నేను వచ్చాను మాట్లాడాడు. ఇది ఒక్కడి సొంతమా? సరే దానికి సొంతం. ఇద్దరు భార్య ఉన్నాడు కదా మనిషి, ఒకరు వల్ల ఇద్దరు రక్తం చెయ్యి పెట్టుకుని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇట్లా 2 కిడ్నీలు పోయి మరి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు అంటే బోర్లుగా ఉడికైంది. అప్పుడు దేవుని అభిషేకం నల్లగా ఉంది. ఆ నూనె తీసుకున్న 2 కిడ్నీల మీద చేయి వేసి అలా పాతం చేస్తే ఏదో సల్లగా కిడ్నీలోకి వెళ్ళింది. చల్లగా నాకు తెలియదు, అదే పూజలు చేసేవాళ్ళు కదా, నాకు తెలియదు. అట్లంటే నా మీద అంటే ఎంత ప్రేమగా మనకి చేసేదంటే ఆ ప్రేమకు నాకు స్వస్థిస్తుంది. ఆ 2 కిడ్నీలు ఎంతనే దేవుడు నూతన కిడ్నీలో మార్చేసాడు. ఈ రోజు కూడా దేవుడు అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళాడు. నేను అన్ని పబ్లిక్ లో చెప్పలేదు. భార్య తీసుకున్నాడు. మళ్ళీ అయ్యగారి ప్రార్థనలు చేశాడు. మళ్ళీ నేను వచ్చే టయానికి తన భార్య తీసుకున్నాడు, పిల్లలు తీసుకున్నాడు, అర్థం తీసుకున్నాడు, ప్రార్థన వచ్చాడు. ఇప్పుడు దానిగా తన బంధువులందరూ తీసుకొచ్చాడు. అందరూ బాప్టిజం తీసుకున్నాడు. స్వస్థత అద్భుతం చేస్తుందా లేదా? అద్భుతం చేస్తుందా? రక్షించేదో చేస్తుందా లేదా? ఇప్పుడే బతుకున్నాడు. అప్పుడైతే ఎంత కావాలి ఎంత చేయండి చెప్పాడు. మా అయ్యగారు తీసుకొస్తారంటే చాలా మంది అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేశారు. మంత్రాలకు వెళ్ళాం, తంత్రాలకు వెళ్ళాం, అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాం, అయిపోయింది. ఏమీ లేదు. లాస్ట్ టైంలో ఆ భాగ్యరాజు ప్రార్థన చేస్తే బాగు చేసిన అయ్యగారిని ఒక్కసారి పిలిచిన అయ్యా అన్నట్టు అలాగే ఆయన అప్పుడు వెళ్ళాం. మునగ తీసుకునేట కొమ్మలో చూడండి, చచ్చిపోయే దొంగ అలా కూర్చున్నాడు. ఇంట్లో నుండి బయట ఇస్తారు. ఇంట్లో చచ్చిపోతున్నాడు. ఇంట్లో ఏం చేయాలా? తప్పకుండా అదేగా అందరు కాదులేట. ఇటు బయట వేస్తే వెళ్ళగానే దేవుని అభిషేకంతో నింపబడి అలా చేసి ప్రార్థన చేయండి. రాత్రి మళ్ళీ నేను దర్శనం వచ్చాను. అంటే నన్ను మనుషులు వేసాడు. నీకేమవలే అంటున్నాడు. తుల్లి పడేశాడు. భార్య గారు అంటున్నాడు, అయ్యగారు వచ్చాడు. అయ్యగారు 2 అయితే ఇప్పుడు వెళ్ళిపోతాడు. వచ్చాడు అయ్యగారు గారు వచ్చి వేస్తాయి గట్టిగా అయ్యగారు ప్రార్థన చేసి ఆ రోజు నుండి కంటి నిండా నిద్రపోయాడు. దుష్టశక్తి వెళ్ళిపోయి అన్నం తిన్నాడు. కుటుంబం అంతటా తీసుకొచ్చాడు. మీడియా